మీ రెస్పాన్సిబిలిటీ. మీ జిల్లాలో వచ్చే అగ్రికల్చర్లో కూడా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. మారిన ఫుడ్ హ్యాబిట్స్కి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మారాలి. ఇప్పుడు హార్టికల్చర్ వచ్చింది. హార్టికల్చర్ ఇది పికింగ్ అప్. బ్రహ్మాండమైన అవకాశం రాయలసీమలో ఉంది. హార్టికల్చర్ వల్ల రాయలసీమ రూపురేఖలు మారే పరిస్థితికి వచ్చింది. బీ క్లియర్, మీకు అందరికి ఒక ఐడియా ఉండాలి. ఒకప్పుడు ఆంధ్ర అంటే దేశానికి రైస్ బౌల్, అన్నదాత అనే పేరుండేది. అన్నపూర్ణలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ రోజు డెవలప్మెంట్కు ఉపయోగపడింది. అందుకే మీరు చూస్తే ఆ డెవలప్మెంట్లో వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకొని పైకి వచ్చారు, విదేశాలకు వెళ్ళారు. తర్వాత రాయలసీమలో పికప్ అయ్యారు. అయితే ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే హార్టికల్చర్ వల్ల ఇక్కడ డెల్టా కంటే బెటర్ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అది లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. దీనివల్ల డెల్టాలో ఉండే కలెక్టర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీద. అనంతపూర్ ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అది 1, 2 వచ్చేస్తుంది. అక్కడ నీళ్లు పెద్ద గేమ్ చేంజర్. హార్టికల్చర్ ఇస్ ఎ బూమ్. ఇది కాకుండా సోలార్ అండ్ ఆల్సో విండ్, ఇంకొక పక్క పిఎస్పి, ఇది పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ ఇట్ ఈస్ ఎ మస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని కంపీట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మనం చూసే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదే కాకుండా ఈరోజు ఎనర్జీ ఈజ్ ఏ గేమ్ చేంజర్. మనం చూసినప్పుడు గ్రీన్ ఎనర్జీ 10 లక్షల కోట్లు, 7,50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. మనకుండే అవకాశం పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. సర్వీస్ సెక్టర్ కూడా మనం మాట్లాడుకుందాం. టూరిజం ఈజ్ ఎ గేమ్ చేంజర్. రాబోయే రోజుల్లో 20% గ్రోత్ రేట్ టూరిజంలో పెట్టుకుంటున్నాం. అందులో ఇక్కడ టెంపుల్ టూరిజం ఇది ప్రిడామినెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాన్ని ఆసరాగా తీసుకొని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. దీన్ని కూడా మనం ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆల్ కలెక్టర్స్ రిపీటెడ్గా చెప్తున్నా, దీన్ని మనం గుర్తుపెట్టుకొని వీఆర్ హ్యావింగ్ ఎ ప్రోగ్రామ్ పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్. మీరు చేసే ప్రతి ఒక్క పని వీఆర్ మెజరింగ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఈరోజు మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం. దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు పోవడానికి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అరౌండ్ 22 సర్వీసెస్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇసుక కానీ, మద్యం కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, హాస్పిటల్ వచ్చే సేవలు కానీ, రెవెన్యూ, ఆర్టీసీ, ఒకటి కాదు, ఆల్ సర్వీసెస్ వీఆర్ మెజరింగ్. ఆ సర్వీసెస్ ని మెజర్ చేసి బాధ్యులైనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా జవాబుదారీతనం తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకొచ్చి అల్టిమేట్ గా ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఈ ప్రభుత్వం బాగుంది, మా కోసం పనిచేస్తున్నారు అనే అభిప్రాయం అనునిత్యం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా గ్రీవెన్సెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ప్లాన్ చేయాలో చేయడం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది. నిన్నే మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ఈరోజు అవేర్ వ్యవస్థ ద్వారా విల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్, హ్యూమిడిటీ ఆఫ్ ఎవ్రీ ప్లేస్. దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేసుకొని అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ డేటా అంతా ఉంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దెమ్. సివియర్ సమ్మర్ వచ్చింది, హీట్ ఉంది, లేకుంటే ఏం చేయాలి, హీట్ వేవ్ వస్తుంది, ముందుగానే ప్రికాషన్ చేయడం. అందుకే అవసరమైతే సమ్మర్లో మరీ హాట్గా ఉండే ప్లేస్లో బటర్ మిల్క్ పెట్టి, వాటర్ పెట్టి, ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఒకప్పుడు కలెక్టర్స్ మాకే సంబంధం, ఎండలో వస్తే ఎందుకు పోవాలి వీళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది.
అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్ టు గైడ్ దెమ్, టు రెగ్యులేట్ దెమ్, టు కన్విన్స్ దెమ్. కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా క్లియర్గా. ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు. మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా, ముందుగా చూసుకుంటారా, ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ. స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఎంఎస్ఎంఈలు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉన్నాం. అదే సమయంలో 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ అనుకున్నాం. అదే మరి మిగిలిన ఇండస్ట్రీస్ వచ్చినా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కంపల్సరీగా ఇది పెట్టాల్సిన అవసరం ఉంది. అదే మరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ 5 జోన్స్కి 5 స్పోక్స్ మోడల్ పెట్టాం. ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. అదే సమయంలో ఎవరైతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వెంచర్ క్యాపిటల్ కానీ, మెంటరింగ్ కానీ, ఇన్నోవేషన్కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ రావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. దీన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కొన్ని శాఖల్లో మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కలెక్టర్స్ హ్యాస్ టు రివ్యూ. ఏ పనులు చేయాలన్నా రెవెన్యూ కూడా ఉండాలి. రెవెన్యూ లేకుండా డెవలప్మెంట్ చేశాం, వెల్ఫేర్ చేశాం అంటే సస్టైనబుల్ కాదు. కాబట్టి జిఎస్టీ మనం రివ్యూ చేయడం, బకాయిలు ఉంటే అవన్నీ కరెక్ట్గా కలెక్ట్ చేయడం, అనలిటిక్స్ తీసుకోవడం, ఎవేషన్ కంట్రోల్ చేయడం, ఎవరికి పెయిన్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఎవరైతే ట్యాక్సెస్ కట్టకుండా అవాయిడ్ చేస్తారో అలాంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి. టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండీ ఫర్ అస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇది కూడా ప్రక్షాళన చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. దీన్ని కూడా మీరు క్లియర్గా ఈవెన్ కేంద్రం ఎంత ఫోకస్ చేస్తున్నారంటే జిఎస్టీ మీద ఆల్ గవర్నమెంట్స్ కూడా చెప్పి ఎక్కడైతే సరిగా లేదో వాళ్ళు ఫోకస్ చేసి మొత్తం కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా రెవెన్యూ మీద కూడా ఫోకస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఏ రాష్ట్రంలో ఎంత ట్యాక్సులు వస్తున్నాయి, ఏ జిల్లాలో ఎంత వస్తూ ఉంది, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ క్లియర్గా ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, రెవెన్యూ మినిస్టర్ చెప్పారు. దిస్ ఈజ్ వన్ డిపార్ట్మెంట్ టు హ్యావ్ స్ట్రీమ్ లైన్. All collectors, all joint collectors, all officers, important officers are all from Revenue Department. Now technology, we are talking about AI. Now we are talking about Quantum Valley. హైదరాబాద్లో నేను 95లో హైటెక్ సిటీ కట్టాం. దెన్ సైబరాబాద్ ఒక సిటీనే కట్టాం.